హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హెల్తీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా మనకి టైం లేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేంత టైం లేదు, తక్కువ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసినట్లయితే చాలా ఈజీగా తక్కువ టైంలోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పెద్ద టైం కూడా ఏం పట్టదు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులోకి కొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 బ్రెడ్ స్లైసెస్ కానీ మీరు ఎంత క్వాంటిటీ తినాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఆ గీలో అయితే 2 సైడ్స్ ఆ నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వరకు పాలు తీసుకోండి. 2 బ్రెడ్ స్లైసెస్కి అయితే 1 కప్పు వరకు లేదా 1 గ్లాస్ వరకు సరిపోతాయి పాలు. నేను చూపిస్తున్నంత గ్లాస్ అయితే సరిపోతుంది. అలా కాదు అంటే బ్రెడ్ స్లైసెస్ని బట్టి పాల క్వాంటిటీ అనేది మీరు పెంచుకోవాలి. ఇలా 1 గ్లాస్ వరకు పాలు తీసుకొని ఆ బ్రెడ్స్ మీద పోస్తున్నట్లుగా మొత్తం ప్యాన్లోకి తీసుకొని ఆ పాలని చుట్టూ ఆ బ్రెడ్కి పట్టేలాగా దగ్గరికి తీసేసుకోవాలి. దగ్గరికి తీసేసుకొని ఇప్పుడు పాలన్నీ ఇంకిపోయిన తర్వాత షుగర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని ఆ బ్రెడ్స్ మీద ఇలా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. స్ప్రింకిల్ చేసేసుకొని ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని అలాగే రిమైనింగ్ పాలను కూడా ముందు 1/2 గ్లాస్ వేసాం కదా, ఇప్పుడు ఇంకో 1/2 గ్లాస్ పాలను కూడా ఇలాగే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తంగా వేసినట్లయితే బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోయి మనకి ఆ స్లైస్ అలాగే రాదు, ముద్ద కట్టేస్తుంది. సో అలా కాకుండా కొంచెం కొంచెం మనం తీసుకున్న పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. పెద్ద టైం ఏం పట్టదండి. కొంచెం యాడ్ చేసిన వెంటనే ఒక 1 మినిట్కి అంతా ఆ పాలు ఇంకిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. ఆ పాలని చుట్టూ బ్రెడ్కి చుట్టూ దగ్గరగా తీసేసుకుంటూ రిమైనింగ్ పాలను కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఆ పాలు దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా అలాగే షుగర్ని తీసుకొని పైన స్ప్రింకిల్ చేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా హెల్తీగా ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టినట్లయితే. కొంతమంది నార్మల్గా పాలల్లో బ్రెడ్ తినరు. అలాంటి వాళ్ళు కూడా ఇట్లా చేసి ఇచ్చారంటే కొంచెం కొత్తగా ఫీల్ అవుతారు. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి తినేస్తారు కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం తక్కువగా ఉంది, టైం పెద్దగా లేదు అనుకున్నప్పుడు హెల్తీగా ఇలా బ్రెడ్తో మిల్క్ యాడ్ చేసి షుగర్ యాడ్ చేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.